రాత్రిపూట చెవి దగ్గర ఒకటే జుయ్ జుయ్ ఆ ఒక్క సౌండ్ చాలు మన నిద్ర మొత్తం పోతుంది. మనుషులందరూ ఒకే చోట ఉన్న కొందరినే ఎందుకు టార్గెట్ చేస్తాయి ఈ దోమలు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ శాస్త్రవేత్తలు ఓ విచిత్రమైన ప్రయోగం చేశారు. అది కూడా ఒక మ్యూజిక్ ఫెస్టివల్లో. నెదర్లాండ్ లో జరిగిన లోలాండ్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో వేలాది దోమలు 500 మంది మనుషులతో ఓ భారీ ప్రయోగం మొదలైంది. ఒక చిన్న ల్యాబ్ ని సెటప్ చేసి మనుషులను ప్రశ్నలు అడిగారు. వాళ్ళు ఏం తిన్నారు, ఎంత శుభ్రంగా ఉన్నారు అని వివరాలు సేకరించారు. ఆ తర్వాత దోమలు ఉన్న ఒక ప్రత్యేక పెట్టెలోకి చేతులు పెట్టమని కోరారు. ఆ పెట్టెను ఉన్న చిన్న రంధ్రం ద్వారా దోమలు మనుషుల వాసనను పసిగట్టేలా ఏర్పాటు చేశారు. బీర్ తాగిన వ్యక్తుల వైపు దోమలు 1.35 రెట్లు ఎక్కువగా ఆకర్షితులయ్యాయి. అంతేకాదు, అంతకుముందు సన్ స్క్రీన్ వాడని వారు, సరిగా స్నానం చేయని వారిని కూడా ఈ దోమలు ఎక్కువగా ఇష్టపడ్డాయంట. అసలు విషయం బీర్ కాదు, బీర్ తాగిన తరువాత వచ్చే శరీర దుర్వాసన అని పరిశోధకులు చెప్తున్నారు. ఫెలిక్స్ హూల్ అనే శాస్త్రవేత్త ప్రకారం బీరు తాగేవారు ఎక్కువగా డాన్స్ చేస్తారు, ఎక్కువగా చెమట పడతారు. ఈ మార్పు వల్ల వాళ్ళ బాడీ స్మెల్ మారిపోతుంది. ఆ కొత్త వాసన దోమలకు బాగా నచ్చుతుంది. ఇంకో ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే, దోమలు 350 అడుగులు అంటే 100 మీటర్ల దూరం నుంచే మనిషి వాసనను గుర్తించగలవని ఈ అధ్యయనం తేల్చింది. అంటే దూరంగా ఉన్న మనిషి స్మెల్ నచ్చితే చుట్టూ ఉన్న వాళ్ళని వదిలేసి వాళ్ళ దగ్గరికే వెళ్తాయన్నమాట. కాబట్టి బీర్ పార్టీకి వెళ్ళినప్పుడు మీకు దోమలు ఎక్కువగా కుడుతున్నాయంటే అందుకు కారణం మీరే.